ఈ ఐస్ క్రీం డబ్బా ఖాళీ అయింది. నాకేం పెద్దగా యూజ్ లేదు. మీకెవరికైనా కావాలంటే తీసుకొని వెళ్ళండి. మా ఇంట్లో అన్ని స్టీల్ డబ్బాలే యూజ్ చేస్తాం. ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఒంటికి మంచిది కాదు. అయ్యో ఆంటీ, మా ఇంట్లో ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ మాత్రమే వాడతాము. కానీ ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే సవితక్క, ఇదిగో వస్తున్నా. ఒక్క నిమిషం. ఉమ్. 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 డబ్బా నాకు కావాలి. డబ్బా నాకు కూడా కావాలి. నీకు తెలుసు కదా, మా ఇంట్లో ఎక్సోబార్ ఖాళీ అయినా వదిలిపెట్టమని. అందులో ఏదో ఒకటి వేసి ఉంచుతాం. నీకు కూడా తెలుసు కదా, నా ఇంట్లో వాజ్లిన్ డబ్బా ఖాళీ అయిన పడేనని. దాంట్లో ఏదో ఒకటి వేసి ఉంచుతాం. డబ్బా వదిలిపెట్టు. నువ్వే వదిలేయచ్చుగా. సుమతి, ఎందుకు సుమతి ఏడుస్తున్నావు? మా ఇంట్లో చక్కెర వేసుకోవడానికి ఒక్క డబ్బా కూడా లేదు. ఇన్ని రోజులు ఆ షాప్ అతనిచ్చిన కవర్లోనే వేసి ఉంచుతున్నాను. అందులో ఎన్నిసార్లని పురుగులు బల్లులు పడుతున్నాయో తెలుసా? అప్పుడో ఇప్పుడు ఏదో ఒకటి తెస్తాడు, కానీ ఒకే ఒక్క డబ్బా అడిగితే మాత్రం ఏమండి, చక్కెర వేసుకోవడానికి ఒక డబ్బా తెచ్చేవరా? డబ్బా కావాలా? కాపాడండి! ఏమండి, కారం పొడి వేసుకోవడానికి ఒక డబ్బా కొని తెచ్చివరా? కంపెనీ వాళ్ళు ఇంత మంచి కవర్ లో వేసిచ్చినా తిరిగి నన్నే డబ్బా అడుగుతావా? నిన్ను కాపాడండి! సరే, ఈ డబ్బా నువ్వే ఉంచుకో. థ్యాంక్స్. మీరు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యా